అందరికి జై శ్రీరామ్. మనం ఇప్పుడు శివకేశవుల నిలయం వద్దకు వచ్చాం. అది అష్టాదశ పీఠాలు జ్యోతిర్లింగాలు. శివుడు 19వ అవతారంలో 27 అడుగుల మహాశివలింగం ఉంది. అది కూడా భారతదేశం ఎక్కడా లేదు. అందరికీ జై శ్రీరామ్. నేను మీ గణేష్. వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ విలేజ్ ట్రావెలర్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం తెలుసా? మనం ఇప్పుడు పాములవాక గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ పట్నాలమ్మ నవదుర్గల అమ్మవారి దేవాలయ దగ్గరికి వచ్చామండి. మనం ఇప్పుడు ఆ దేవాలయం ఎదురుగానే శివకేశవుల నిలయం అని మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న 18 శక్తిపీఠాలు, అంతేకాక 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు, 21 అడుగుల మహాశివలింగం, 9 అడుగుల మహానంది, అంతేకాక 9 అడుగుల జటలేశ్వరుడు దర్శనమిస్తారండి. అది మీకు చూపిస్తానండి. ఈ ద్వారం కాడ చిన్ని కృష్ణుడు ఉన్నాడు. నాతో రండి, మీకు మొత్తం చూపిస్తాను. నన్ను ఫాలో అయిపోండి. ఈ పక్కన ఉన్న కొలను చూడండి, గోపికలు ఉన్నారు. ఇక్కడ ఒక చిన్ని కృష్ణుడు ఉంటాడు చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, ఇది లోపలికి వెళ్ళే మార్గం అండి, మెట్ల మార్గం. అంతేకాక ఆ చెట్టు మీద చూడండి, చిన్ని కృష్ణుడు గోపికల వస్త్రాలను తీసుకుని గోపికలని ఆట పెట్టిస్తాడండి. చూస్తున్నారు కదా ఎంత బాగా చెక్కారో. చెట్టు మీద ఉన్న వస్త్రాలు, అంతేకాక చెట్టు చుట్టూరు ఉన్న గోపికలండి. చూడండి, మహాశివుని నటరాజ రూపమే మీకు చూపిస్తాను. ఈ పక్కన ఉందండి, అది కూడా చూస్తున్నారు కదండి. స్వామివారు ఉగ్ర రూపంలో ఉన్నారో, నటరాజ రూపం. ఈ రూపం మీరు ఎక్కడ చూసుంటారో, అది ఎక్కడంటే రామ్ చరణ్ మగధీరాజ మూవీ ఉంది కదండి, ఆ మూవీలోని లాస్ట్లో ఉంటుందండి ఈ శివుని రూపం. అది మినిమం 100 అడుగుల పైన ఉంటుంది. ఈ రూపం 10 అడుగుల హైట్ ఉంటుందండి. మనం ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాల దర్శనంకి మనం లోపలికి వెళ్ళబోతున్నాం. లోపలికి వెళ్ళడానికి టికెట్ 20 రూపాయలండి. పదండి లోపలికి, మీకు మొత్తం చూపిస్తాను. చూస్తున్నారు కదండి, అదిగోండి జటలేశ్వర స్వామివారు అండి. 9 అడుగుల మహాశివుని జటలేశ్వర రూపం అండి. అంతేకాక స్వామివారి బ్యాక్ సైడ్ చూసారా శివలింగం అండి. అది మొత్తం 21 అడుగు శివలింగం అండి. నిత్యం స్వామివారికి జలాభిషేకం అలా జరుగుతూనే ఉంటుందండి. అష్టాదశ శక్తిపీఠంలో ఫస్ట్ శక్తిపీఠమైన అమ్మవారి దగ్గరికి వచ్చామండి. అమ్మవారి పేరు శ్రీ ఏకవీరాదేవి అండి. మహారాష్ట్రలో వెలిసారు. అంతేకాక పక్కనే మృత్యుంజయ స్వామివారు, ఆ పక్కనే మహాలక్ష్మీదేవి అండి, సర్వావతారం అండి. పురుహితికాదేవి అండి, మన పిఠాపురంలో వెలిసారు అమ్మవారు. వీరభద్ర అవతారం అండి. గిరిజాదేవి అండి, కటక్ ఒడిస్సా అండి. దక్షిణమూర్తి అవతారం అండి. శ్రీ వైష్ణవీదేవి అండి, హిమాచల్ ప్రదేశ్. శ్రీ చాముండేశ్వరి దేవి అండి, మైసూరు కర్ణాటక. అర్ధనాదేశ్వరుడు అండి, చూస్తున్నారు కదా అర్ధనాదేశ్వరుడు. ఆ పక్కనే సరస్వతీదేవి అండి, జమ్మూ కాశ్మీరు. శ్రీ నంది అవతారం అండి. శ్రీ మంగళ్య గౌరీదేవి అండి, గయా బీహారు. ఆదియోగి అండి అవతారం అండి, ఆదియోగి అవతారం. శ్రీ శృంఖలాదేవి అండి, గుజరాత్. శ్రీ పంచముఖ శివుడు అండి. ఆ పక్కనే శ్రీ వినాయకుడు. చూస్తున్నారు కదా మహానంది అండి, 9 అడుగుల మహానంది. చూసారా ఎంత బాగుందో. ఆ పక్కనే మునీశ్వరుడు అండి. పక్కనే ఆది శంకరాచార్యులు. ఆ పక్కనే కుమారస్వామి అండి, శివకేశవులు అండి. ఆ పక్కనే కామాక్షిదేవి అండి, తమిళనాడు. ఆ పక్కనే మహాశివుడు ఉన్నాడండి. శ్రీ మాణిక్యాంబాదేవి అండి, ద్రాక్షారామం, మన ఆంధ్రప్రదేశ్లోని. యతినాథ అవతారం అండి. ఆ పక్కనే మహాకాళీదేవి అండి, మధ్యప్రదేశ్. అర్ధనాథేశ్వరుడు అండి. శ్రీ సంకారీదేవి అండి, శ్రీలంక. సదాశివుడు అండి. ఆ పక్కనే మహాశివుడు సుబ్రహ్మణ్య స్వామి అండి. ఆ పక్కనే కామరూపిణీదేవి అండి, గోహితి, అస్సాం. శ్రీకృష్ణ దర్శన్ అవతారం అండి. ఆ పక్కనే శ్రీ బ్రహ్మముఖాదేవి అండి, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. శ్రీ సురేశ్వర అవతారం అండి. ఆ పక్కనే శ్రీ జోగులాంబ, అమలాపురం, ఆంధ్రప్రదేశ్. శ్రీ భిక్షపర్వతి అవతారం అండి. ఆ పక్కనే శ్రీ మదవేశ్వరి దేవి అండి, ఉత్తరప్రదేశ్. నటరాజ స్వరూపం అండి స్వామివారు. లాస్ట్ అండి
లాస్ట్ శక్తిపీఠం శ్రీ విశాలాక్షి దేవి అండి, వారణాసి, ఉత్తరప్రదేశ్. ఇప్పుడు మీరు 18 శక్తిపీఠాల గురించి చూసారు కదండి. ఇప్పుడు మీకు 12 జ్యోతిర్లింగాలు మీకు చూపిస్తాను. నాతో రండి. శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం అండి, దాకిని, మహారాష్ట్ర. అంత దూరం వెళ్ళి మనం చూడలేమని చెప్పేసి ఈ దేవస్థానం వాళ్ళు ఇక్కడే నిర్మించారండి మొత్తం 12 జ్యోతిర్లింగాలని. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? పాములవాక గ్రామం, కోటగుట్ల మండలం, అనకాపల్లి జిల్లాలో ఉందండి. శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అండి, నాసిక్, మహారాష్ట్ర. మూడో జ్యోతిర్లింగం అండి శ్రీ ఓం కేదారేశ్వర జ్యోతిర్లింగం అండి, కేదార్నాథ్, ఉత్తరాఖండ్లో ఉందండి ఈ జ్యోతిర్లింగం. చూస్తున్నారు కదండి, ఉత్తరాఖండ్లో ఉన్న జ్యోతిర్లింగం. అంతేకాక నాలుగో జ్యోతిర్లింగం అండి శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం. ఇది రామేశ్వరంలో ఉంది, తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఉందండి. మాకులాగే అక్కడ చాలామంది వచ్చారండి స్వామివారిని దర్శించుకోవడానికి. ఐదో జ్యోతిర్లింగం అండి శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది శ్రీశైలంలో ఉందండి. శ్రీశైలం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైలంలో ఉంది. ఆరో జ్యోతిర్లింగం అండి శ్రీ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం, పటారి, బీహార్. ఇంకోండి ఇది బీహార్లో ఉన్న జ్యోతిర్లింగం. మనం 7వ జ్యోతిర్లింగం వద్దకు వెళ్తున్నాం. అందులోకి ఈ పెద్ద మహాశివలింగాన్ని చూడండి, 22 అడుగుల మహాశివలింగం. అలా నిత్యం సోమవారిపై గంగాజలం అలా పడుతూనే ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత ఎక్కువగా పడుతుందో. 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు ఒక దగ్గర నిర్మించడం చాలా గొప్పగా ఉందండి. ఇది ఇలాంటి ప్లేస్ ఇంకెక్కడ లేదండి మన ఇండియాలోని, ఇక్కడ తప్ప. ఒకసారి వచ్చి దర్శించుకోండి స్వామివారిని. చాలా అద్భుతంగా కట్టారండి ఈ దేవస్థానాన్ని. ఇక్కడ దేవస్థానం వాళ్ళు ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉందండి. శివలింగం ఎదురుగానే స్వామివారికి ఎంతో ఇష్టమైన నందీశ్వరుడు ఉన్నాడు. చూడండి స్వామివారి ఎదురుగానే. మిమ్మల్ని ఇప్పుడు 7వ జ్యోతిర్లింగం వద్దకి తీసుకువెళ్తాను, నాతో రండి. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. ఈ జ్యోతిర్లింగం పేరు శ్రీ గ్రిసేశ్వర జ్యోతిర్లింగం, ఎల్లోరా, మహారాష్ట్రలో ఉందండి. ఇప్పుడు మనం 8వ జ్యోతిర్లింగం వద్దకు వెళ్తున్నాం. ఈ జ్యోతిర్లింగం పేరు శ్రీ సోమనాథేశ్వర జ్యోతిర్లింగం, సోమనాథ్, గుజరాత్లో ఉందండి ఈ జ్యోతిర్లింగం. మనం ఇప్పుడు 9వ జ్యోతిర్లింగం వద్దకు వెళ్తున్నాం. ఈ జ్యోతిర్లింగం పేరు శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, దారుకవాస్లో వెలిసారండి ఈ జ్యోతిర్లింగం. అంతేకాక గుజరాత్లో ఉంది ఈ దారుకవాస్. ఇప్పుడు మనం 10వ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఈ జ్యోతిర్లింగం పేరు శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉందండి ఈ జ్యోతిర్లింగం. మనం ఇప్పుడు 9వ జ్యోతిర్లింగం వద్దకు వెళ్తున్నాం. శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం అండి, వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉందండి ఈ జ్యోతిర్లింగం. అంతేకాక మనం ఇప్పుడు లాస్ట్ ఫైనల్ జ్యోతిర్లింగం వద్దకు వెళ్తున్నాం. ఈ జ్యోతిర్లింగం పేరు శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, నిమర్, మధ్యప్రదేశ్లో ఉన్నారండి ఈ స్వామివారు. చూస్తున్నారు కదండి, మొత్తం మనం ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు ఒకే దగ్గర చూసామండి. అంతేకాక పక్కనే శ్రీ గణపతి దత్తసాయి జ్ఞాన మందిర్లోకి వెళ్తున్నాం. అక్కడ ఉన్న స్వామివారు మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, అటుపై ఉందండి స్వామివారి ఫేసింగ్. ఇక్కడ చుట్టూరు అద్దాలు పెట్టారండి. చూడండి మీకు స్వామివారిని చూపిస్తాను. మొత్తం పాలరాయితో ఉన్నారండి స్వామివారు. చాలా బాగుందండి ఈ మందిరం. అదిగోండి చిన్న గణపయ్య, శ్రీ దత్తాత్రేయ, అంతేకాక సాయిబాబా ఉన్నారండి ఈ జ్ఞాన మందిరంలో. ఈ జ్ఞాన మందిరం చాలా బాగుందండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. అన్ని దేవాలయాలాగే ఇక్కడ కూడా నవగ్రహాలు ఉన్నాయండి. ఈ నవగ్రహాలు పూజించడం వల్ల మనకు ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. చూసారు కదండి ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అవుతుందండి. ఈ దేవాలయం దగ్గరికి వచ్చి ఒకసారి స్వామివారిని అలాగే అమ్మవారిని కూడా ఒకసారి దర్శించుకోండి. చాలా అద్భుతంగా కట్టారు. ఈ చుట్టుపక్కల ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా ఉందండి. మీరు ఒకసారి వచ్చి చూస్తారని ఆశిస్తున్నాను. ఇది ఎక్కడుందంటే పాములవాక గ్రామం, కోటగుట్ల మండలం, అనకాపల్లి జిల్లాలో ఉందండి ఈ దేవాలయం. ఒకసారి వచ్చి చూడండి, చాలా అద్భుతంగా ఉందండి. ఇలాంటి దేవాలయం మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కూడా ఉండదు. ఎందుకంటే 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు ఒక దగ్గరే చూపించడం ఇదే తొలిసారండి. నేను చూడడం కూడా ఇదే తొలిసారి. మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి. ఒకసారి ఈ జటలేశ్వర స్వామివారిని కూడా చూసి దర్శించుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. అంతేకాక సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్. ఇంకా సెలవు తీసుకుంటున్నాను.